బిగ్ బాస్ అంత స్క్రిప్టెడ్ షో, ఈ బిగ్ బాస్ అంత చెత్త షో అసలు వరకు ఎలాంటిది లేదనమాట. సో మీకు ఒక ప్లేయర్ని విన్నర్ చేయాలి అని ఉన్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళని తీసుకురావడం ఎందుకు, దానికి కామనర్స్ అని పెట్టడం ఎందుకు, కామనర్స్ని కష్టపడి ఇక్కడ తీసుకురావడం ఎందుకు, వాళ్ళందరికీ ఇక్కడ ఛాన్స్ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు నాకైతే అర్థం కాలేదు. ఒక పర్సన్ని మీరు టార్గెట్ చేసి ఒక పర్సన్ని మీరు డైరెక్ట్గా తన పేరు కప్పు మీద రాసేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, వీళ్ళందరినీ బకరా చేయడం ఎందుకు అనేది అయితే నాకు అర్థం కాలేదు. ఎస్, నేను ఈ వీడియో చేస్తున్నానంటే ఆ వ్యక్తికి ఉన్న ఫ్యాన్స్ అయితే చాలా మంది హట్ అవ్వచ్చు, కానీ ఐ డోంట్ కేర్ అనమాట. నేను ఏదైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా కరెక్ట్గా మాట్లాడతాను. సో కరెక్ట్ మాట్లాడితేనే అందరికీ నచ్చదు అనేది అయితే ఇదే నిదర్శనం అనమాట. ఎందుకంటే నేను ఎవరి గురించి చెప్తున్నానంటే, సో బిగ్ బాస్ షో అంతా కూడా తనుజ చుట్టూ తిరుగుతుంది అనమాట. సో తనుజాని హైలైట్ చేయడానికి, సో తనుజాకి విన్నర్ ఇచ్చేయడానికి వీళ్ళందరూ అయితే బిగ్ బాస్ టీమ్ అంతా కూడా ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే, అసలు నేను చెప్పే పాయింట్స్ మీరు వింటే ఓహో ఇది కూడా జరిగిందా, ఇలా కూడా జరిగిందా అనేది మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు నాకెందుకు అనిపించింది ఇలా, అసలు పాయింట్స్ ఏంటి, అసలు చాలా పాయింట్స్ ఉన్నాయి అండి. నేను చాలా రాసుకున్నాను, అసలు డీటెయిల్గా చెప్తాను, చూసేయండి. ఫస్ట్ తనుజాకి ఎవరు బాగా సపోర్ట్గా ఉంటారు, భరణి గారు. సో భరణి గారు తనుజాకి సపోర్ట్గా ఉండేటోళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. సో మరి ఎలిమినేట్ అయిపోతే తనుజ దగ్గర స్టాండ్ తీసుకోవడానికి ఎవరు లేరు. సో ఆయన అయితే తీసుకురావాలి, అది ఎవరంటే భరణి గారు కదా. సో భరణి గారిని తీసుకురావడానికి శ్రీజాన్ అయితే బక్రా లాగా వాడుకున్నారు. సో తీసుకొచ్చారు, డైరెక్ట్ గా తన్నే చేస్తామని ఆల్రెడీ బయట చెప్పారంట కూడా. ఏం కాదులేండి, బాగా ఆడండి, మీరు ఎలాగైనా ఉంటారుగా అనే హింట్లు కూడా ఇచ్చారనమాట. సో ఇచ్చేసి డైరెక్ట్గా భరణి గారు అక్కడే ఉంటారనేది అయితే క్లియర్ కట్గా అర్థమైంది. సో అక్కడ శ్రీజాని గొర్రెలాగా వాడుకొని అందరినీ గేమ్స్ ఆడిపించినట్టు అందరి తనే వచ్చేస్తుందని తనకి తెలుసు డైరెక్ట్గా. ఎందుకంటే ఆల్రెడీ బయట భరణి గారికి చెప్పేశారంట మీరే ఉంటారు అనేసి. తనుజాకి సపోర్ట్గా భరణి గారు ఉండాలనేసి భరణి గారిని ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఉంచారు. ఈ పాయింట్ మీకు అర్థమవుతుందా? సో శ్రీజ వచ్చిందంటే ఒక పాయింట్ ఉంది, తనకి అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఫేర్ చేయాలనేసి తనైతే పంపించారనేది ఉంది. కానీ భరణి గారు అందరిలాగానే ఓట్స్ ప్రకారమే కదా బయటకు వెళ్ళింది. మరి ఎందుకు ఈయన్ని తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కనుక కామెంట్ చేయండి దేవరి కోసం అనేసి. నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే ఓన్లీ తనుజ కోసమే భరణి గారిని అయితే పంపించారు. నెక్స్ట్ పాయింట్, అసలు నిన్న జరిగినది అయితే నిజంగా అసలు ఏది కూడా తనుజ మీద పాయింట్ అవుట్ చేసే పాయింటే లేదనమాట. ఏది వచ్చినా కూడా నాకు సరే నాగార్జున గారే మొత్తం ఆల్టర్నేట్ చేసేసి అమ్మాయిని ఒక్క మాట అనకుండా చేశారు. ఆడియన్స్ చెప్తున్నా కూడా ఆయన అయితే వినట్లేదు అనమాట. తనుజానే కరెక్ట్, మిగిలిన వాళ్ళందరూ తప్పు చేశారు అనేది అయితే చూపించారు. ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది సంజన విషయంలో ఏం జరిగింది అనేసి అందరినీ ఆడియన్స్ అడిగారనమాట. సో తను ఫుడ్ పడేయడమే తప్పు అని నాకు సార్ అంటున్నారులే, కానీ వాళ్ళు చెప్పారు ఆడియన్స్ చెప్పేది కరెక్టే కానీ టోన్ మార్చుకోవాలి అని చెప్పినా కూడా ఎస్ అయితే సంజన అయితే తప్పు చేసింది అనేసి మీరు క్లియర్ కట్గా నిన్న షో చూస్తే అర్థమవుతుంది. అసలు ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు కదా, మీరు ఒక్కరే కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా డైరెక్ట్గా సంజనానే అంటున్నారు, కానీ తనుజ వైపు ఒక పాయింట్ కూడా చూపించట్లేదు. ఇదేంటి నాకు సార్, ఇదేంటి అసలు ఇంత అన్ఫైర్ ఏంటి నాకైతే అర్థం కాలేదు. సో ఓకే, సంజన విషయం వదిలేండి. నెక్స్ట్ పాయింట్, ఇమాన్యుయల్ కూడా అన్నాడనమాట. సో ఇప్పటి వరకు నేను చేసిందంతా ఏం లేదు, జస్ట్ ఆ పాయింట్ ఇలా అన్నందుకు నేను ఇక్కడ బ్యాడ్ అయిపోయానని ఇమాన్యుయల్ కూడా అన్నారు. అది కూడా టెలికాస్ట్ చేశారు. అసలు ఇవన్నీ తప్పులు చూసుకోరా మీరు? టెలికాస్ట్ చేసేటప్పుడు మాకు చూపించకుండా అన్ని లోపలే చేసేయాలి కదా, ముందు వెనక ముందేసి అన్ని టెలికాస్ట్ చేయాలి. కానీ వాళ్ళనే మాటలు కూడా ఇట్లా టెలికాస్ట్ చేసేస్తే ఎట్లా చెప్పండి? ఇంత జాగ్రత్త లేకుండా ఎట్లున్నారు మీ ఎడిటర్స్ నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఇది ఇమాన్యుయల్ పాయింట్ అసలు ఇప్పుడు ఎవ్వరు తీయలేదు, కానీ నాకు సరే ఎప్పుడో జరిగిన వీక్లో నుండి తీసుకొచ్చి అమ్మాయిని అన్నది కాబట్టి సో అమ్మాయికి వెళ్ళి ఏం తప్పు లేకుండా చేశారు. క్లియర్ కట్గా అసలు ఎట్లా కనపడుతుందంటే, అసలు ఇప్పుడు ఏమో ఇది అసలు ఎవ్వరు అది అడగలేదు, కానీ లాస్ట్ వీక్లోది ఆ వీక్లో తీసుకొచ్చి పాయింట్ చూపించి నువ్వు చేసింది తప్పు ఇమాన్యుయల్, నువ్వు అన్నావు కాబట్టి నేను ఈ వీడియో చూపించాను. సో నువ్వు అన్నావు తనుజ తప్పు చేసింది అనేసి, నిన్ను అడిగింది, నీ వెళ్ళే తప్పు ఉంది, నీకెళ్ళే తప్పు ఉంది, కానీ తనుజను ఏమనొద్దు అని కూడా అన్నాడు అనమాట. అసలు ఇదేందైతే నాకైతే అర్థం కాలేదు. పాపం ఇమాన్యుయల్ ఎంత కష్టపడ్డాడు ఈ వీక్ అంతా. సో అదంతా పోయింది, ఎప్పుడో వీక్ది అది అసలు అదంతా తీసుకొచ్చి ఇప్పుడు పెట్టి తనుజాది కరెక్ట్, నువ్వెట్లా ఇలా మాట్లాడతావు అనేసి అన్నారు. నిజంగా నాకైతే షాకింగ్ ఉందన్నమాట. ఈ ఇమాన్యుయల్ వదిలేయండి. అసలు
రాముని ఎందుకు చూపించానంటే లాస్ట్కి ఫన్నీ లాగా చూపించారు, కానీ అప్పుడు బాగా ట్రెండ్ అయిందనమాట. అది బాగా కాంట్రవర్సీ అయింది. రాముని అరిచేది ఉంటుంది కదా, సో తనుజాని చాలా మంది హేట్ చేశారు ఆ వీడియో వల్ల. అసలు కోట్లలో, అది లక్షల్లో మంది హేట్ చేశారనమాట. సో ఆ హేట్ వల్ల తనుజాకి ఎక్కడైనా తక్కువ అవుతుందేమో, తనుజాకి ఓట్లు తక్కువ పడతాయేమో అనేసి ఇక్కడ మొత్తం ఫన్నీగా చూపించారనమాట. కానీ ఫన్నీ వెనకాల చాలా సీరియస్ మ్యాటర్ ఉంది. ఓకే, రాము ఎప్పుడు కూడా అలాగే వెళ్తాడు, అందుకే వాళ్ళు చిరాకు పడ్డంలో కరెక్టే అనేసి అనడానికి, ఆడియన్స్ కి అనిపించడానికి మాత్రమే ఈ వీడియో వేశారనమాట. అసలు ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా అనమాట. ఇంత తెలివి తక్కువ వాళ్ళు ఏంటి, ఇంత అన్ఫెయిర్ ఏంటి, నిజంగా నాకు పాపం అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ గొర్రెల్లాగా ఉన్నారు, ఆ ఒక్కటే హైలైట్. ఇక బిగ్ బాస్ షో ఇక తనకు రాసేస్తే అయిపోయింది. ఇంకెందుకు ఇంకా 50 days కూడా ఇవన్నీ రన్ చేయడం వేస్ట్. ఎలాగైనా తనుజాకే టైటిల్ ఇవ్వాలని అక్కడ రాసి పెట్టుంది. ఇవన్నీ ఎందుకండి, అసలు ఇన్ని రోజులు ఎప్పుడూ లేనిది అసలు తినికే చేయాలనేసి, తనకే ఇచ్చేయాలనేసి మిగిలిన వాళ్ళందరికీ అన్యాయం చేయడం ఇదైతే కరెక్ట్ కాదు. మనం మాట్లాడుకోవాల్సింది మాధురి ఎలిమినేషన్. మాధురి గారు ఎలిమినేట్ అవ్వడం ఏంటి, మరి తనుజాకి దగ్గరే అవుతారు కదా, సో తనుజ దగ్గరే ఉంటారు, తనుజ గారితో బాగా మాట్లాడతారు, తనుజాతోనే ఉంటారు అని ఉండొచ్చు, అందరికి డౌట్ రావచ్చు. కానీ ఇందులో కూడా తిరకాసింది. మాధురి గారు ఎటువైపు కరెక్ట్ ఉంటే అటువైపే మాట్లాడతారు అనేసి అయితే బయట బాగా టాక్ వచ్చింది అనమాట. సో ఒకవేళ తనుజ తప్పు చేసినా కూడా నువ్వు తప్పు చేసిన అని పాయింట్అవుట్ చేయడానికి ఏ మాత్రం భయపడరు మాధురి గారు. సో ఏదన్నా మిస్టేక్ జరిగితే ఖచ్చితంగా మాధురి గారు అంటారు, ఈ అమ్మాయిని పాయింట్అవుట్ చేస్తారు అనేసి మాధురి గారిని ఎలిమినేట్ చేయడంలో కూడా నిజంగా ఇదే జరిగిందనమాట. తనుజాకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో, తనుజ ఎక్కడ ఓడిపోతుందో, తనుజ ఎక్కడ లో అయిపోతుందో అనేసి మాధురి గారికి ఇంకో ఛాన్స్ ఇవ్వకుండా, సో గౌరవ్ మాధురి గారు అయితే లాస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నారు. గౌరవ్ వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి, కానీ మాధురి గారిని ఎందుకు పంపించారంటే ఈ విషయమే అనమాట. సో తనుజాకి ఎక్కడ లో అయిపోతుందో, తనుజాకి ఎక్కడ డేంజర్ అయిపోతారు ఈ మాధురి గారు అనేసి మాధురి గారిని కూడా పంపించేశారు. మామూలు మాస్టర్ మైండ్ కాదు. అసలు ఎందుకు ఇవి ఇట్లా చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంకొక పాయింట్, అసలు కళ్యాణ్ తనుజ అని ఫ్యాన్ బేస్లు చాలా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కుప్పలాది. అసలు ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎందుకు అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. సో నిన్న జరిగిన ఎపిసోడ్ లో కళ్యాణ్దే తప్పు అంటున్నారు. ఇది ఇంతనే న్యాయం ఉందా? సో తను అడిగిండు, ఆర్డర్ చేసిండు, ఓకే ఆర్డర్ చేయకు నేను చేస్తాను అనేసి అని చెప్పొచ్చు కదా, నార్మల్ గానే మాట్లాడొచ్చు. ప్రతిదీ గొడవ అయినా కూడా తనుజని ఒక మాట కూడా అనలేదు, కళ్యాణ్నే అన్నారు. ఇది ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు కళ్యాణ్ ఫ్యాన్స్? నిజంగా మీరు ఒక ఎర్రి పుష్పాలు అవుతున్నారు అనమాట. తనుజ ఫ్యాన్స్ అనేసి వాళ్ళని అనుకుంటున్నారు, వాళ్ళని అంటేసుకొని వస్తున్నారు, కానీ కళ్యాణ్ని ఖచ్చితంగా తొక్కేస్తారు భయ్య, తొక్కేస్తున్నారు కూడా. మా తనుజ మా కళ్యాణ్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఎందుకు ఇది ఆలోచించట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా తొక్కేసి తనుజాకి, ఒకవేళ టాప్ 2 లో కళ్యాణ్ తనుజ ఉన్నారు అనుకోండి, మీరు ఎవరికి ఓట్లేస్తారు, మరి ఎవరికి ఇస్తారు? కళ్యాణ్కి ఇస్తారా, తనుజాకి ఇస్తారా? ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది తనుజాకి ఇద్దామనేసి ఉన్నా కూడా ఎందుకు కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని అపోజ్ చేయకుండా సపోర్ట్ చేస్తున్నారు? తనుజాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కళ్యాణ్కి తనుజాకి ఆపోజిట్ అయితే మాత్రం ఖచ్చితంగా కప్ అయితే కళ్యాణ్కే వస్తుంది, అంత ఫ్యాన్ బేస్ ఉంది కళ్యాణ్కి. కానీ ఇక్కడ తనుజ గేమ్ వల్ల అండ్ బిగ్ బాస్ చేసేది మొత్తం కూడా తనుజ చుట్టూ తిరగడం వల్ల అన్యాయం జరుగుతుంది అనేసి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ మట్టి బుర్రలకి ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. సో గైస్ ప్లీజ్ ఆపేసి మన కళ్యాణ్కి సపోర్ట్ చేసుకోండి. కామనర్ గా కప్పు గెలవాలని మీరు అనుకోండి, అదైతే ఖచ్చితంగా అవుతుంది. మీరు అపోజ్ తనుజాకి సపోర్ట్ చేయకుండా కళ్యాణ్కి వైపే ఉంటే మాత్రం మామూలుగా ఉండదు, గేమ్ మొత్తం తిరిగిపోతుంది అనమాట గేమ్. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది లాస్ట్ వీడియో అనమాట, లాస్ట్ ఎపిసోడ్ది. అసలు పాపం డెమాన్ని అసలు ఎంత టీఆర్పీ రేటింగ్ పెంచడానికి ఒక బకరాలాగా వాడుకున్నారు డెమాన్ని కూడా. ఆల్రెడీ తనుజ విషయంలో డెమాన్కి అన్యాయం జరిగింది. అప్పుడు ఆ గోల్డెన్ బటన్ వచ్చేటప్పుడు కూడా తనుజ రాంగ్ ఆడినా కూడా సంచాలక డెసిషన్ ఇస్ ఫైనల్ అనేసి తనుజకి సపోర్ట్ చేశారు. అండ్ నిన్న వచ్చేసి మోకాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేసి అంత లేదు, అమ్మాయికి ప్రాబ్లం లేదు, మిగిలిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళకి వచ్చింది ప్రాబ్లం. ఇదేందయ్యా అన్యాయం నాకైతే అర్థం కాలేదు, పాపం అనిపించింది. ఈ నిన్నటి ఎపిసోడ్తో అయినా డెమాన్ వైపు జయ్యని హైప్ పెరిగేసి మన డెమాన్ కూడా టాప్ 5 లో ఉంటాడు, కానీ టాప్ 3 లో ఉంది. ఖచ్చితంగా కప్పు విన్ అయ్యే ఛాన్స్ డెమాన్కి కూడా ఉండాలనేది అయితే నా కోరిక అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటి గైస్? మరి బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా? మరి తనుజ వైపు మాట్లాడతారా? నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనుకుంటున్నారు, రాంగ్ అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. బాయ్.